దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సంఘమునకును సంఘ సహవాసమునకును విశ్వాస కుటుంబాలకు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భయంకరమైన దినములలో కరోనా వైరస్ ప్రభావం నుండి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడుతున్నందుకు దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. విశ్వాస కుటుంబములు మరి బయటికి రాకుండా, మందిరానికి రాకపోయినను గృహములలోనే ఉండి భారముగా దేశం కొరకు, అలాగే రాష్ట్ర ప్రజల కొరకు, సంఘము కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని కలిగి ప్రార్థనాపూర్వకంగా వాక్యము ద్వారా మీ ఆధ్యాత్మికమైన జీవితములను బలపరచాలని, ప్రోత్సహించాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మరి నేను ఎన్నుకున్న వాక్యాంశం ఏమిటి అంటే, ప్రార్థన ద్వారానే దేవుని విడుదల అనే వాక్యాన్ని, మరి అంశాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఎన్నో ప్రాముఖ్యమైన వాక్యాలు ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైన జీవితములను బలపరుచుకోవడానికి, మన ఆధ్యాత్మికమైన జీవితములను అభివృద్ధిపరచుకోవడానికి, మన ఆధ్యాత్మికమైన జీవితములను ఎంతో క్రియారూపకమైనదిగా, కార్యసాధకమైనదిగా, మరి స్థిరమైనదిగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకోవడానికి దేవుని వాక్యం ఎంతగానో దోహదపడుతూ ఉంది. బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యము నుండి ఆఖరి పుస్తకం, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు, అనగా 66 పుస్తకాల యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరికీ రక్షణ కలుగు నిమిత్తము ఈ బైబిల్ గ్రంథము వ్రాయబడి ఉన్నది. ఈరోజు ఈ బైబిల్ గ్రంథములో మరి 66 పుస్తకాలలో 29వ పుస్తకం పాత నిబంధన గ్రంథములో, ఈ యోవేలు గ్రంథములో కొన్ని వాక్యాలు మీకు వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క విడుదల. ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా దేవుడు మనల్ని విడిపించగలడు. అది ప్రార్థన ద్వారానే సాధ్యము. బైబిల్ గ్రంథములో చూస్తే యోవేలు గ్రంథము 800 క్రీస్తు పూర్వము 835 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకం రాయబడి ఉంది. యోవేలు అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. బైబిల్ గ్రంథములో మరి పెద్ద ప్రవక్తలని, అలాగే చిన్న ప్రవక్తలని, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలను మనం సంబోధిస్తూ ఉంటాం. పెద్ద ప్రవక్తలు అంటే వారికి తెలిసిన ఎక్కువ సమాచారమును బట్టి వారు పెద్ద ప్రవక్తలు అన్నారు. వారు కొద్ది సమాచారం ఉన్నప్పుడు చిన్న ప్రవక్తలు అన్నారు. ఇది చాలా స్మాల్ బుక్, చిన్న పుస్తకం. యోవేలు గ్రంథములో చాలా మరి చిన్న పుస్తకము, 3 అధ్యాయాలు మాత్రమే ఈ గ్రంథంలో ఉన్నవి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు యోధా జాతిని ఉద్దేశించి వ్రాయబడిన మాటలు. అంత మాత్రమే కాదు, చారిత్రకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంకా మరి ప్రవచనాత్మకమైన అంశాలు, అంటే రాబో దినములలో దేవుడు చేయబోయే, ప్రజల మధ్య చేయబోయే కార్యాల గురించి కూడా ముందుగా ఈ బైబిల్ గ్రంథంలో పలికినట్లుగా మనం చూస్తాం. ఈ బైబిల్ గ్రంథం అంటే యోవేలు గ్రంథంలో మనం చూస్తే యోవేలు మరి ఎన్నో గొప్ప ప్రాముఖ్యమైన మాటలు మరి ప్రజల ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాటి పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయో ఈ గ్రంథములో మనం చూస్తే ఆశ్చర్యపోవాలా. ఈనాటి పరిస్థితులను బట్టి, ఈనాటి పరిస్థితులకును ఆనాటి పరిస్థితులకును సంబంధాలు ఉన్నాయి. ఆనాటి పరిస్థితులు యూదా జాతి మధ్య మరి వారు ఒకప్పుడు మెరుగైనటువంటి పరిస్థితులు కలిగి, వారు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా చాలా అభివృద్ధి పొందినటువంటి వారిగా, మరి డెవలప్ అయినటువంటి వారిగా, మరి ఎంతో మరి పేరు కలిగినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. కానీ మరి బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతకాలానికి యోవేలు ప్రవచించినటువంటి మాటలను బట్టి మరి ఆ దినములలో యూదా జాతి యొక్క మరి పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. చాలా అంటే చాలా ఘోరంగా మారిపోయాయి. వారికి దెబ్బ మీద దెబ్బ, భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. వారు మానసికంగా కృంగిపోయారు, ఆర్థికంగా వారు కృంగిపోయారు, ఆర్థిక పరిస్థితులు కుదేలైపోయాయి. వారు మరి కరువుతో
వారు భయపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. బైబిల్ మనం చూస్తున్నట్లయితే 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూస్తాం. ఏమనంటే వారి మీద గొంగళ పురుగులు దాడి చేస్తాయి. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు దాడి చేసి మిడతలు తినివేశాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిడతలు విడిచిన దానిని అలాగే పసర పురుగులు తినివేశాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు పిల్లరా, మరొక శోధన, మరొక సమస్య, మరొక ప్రమాదం ఏమిటంటే మరి గొంగళ పురుగులు దాడి, అలాగే మిడతల దాడి, పసర పురుగులు దాడి, అలాగే చీడ పురుగులు వారి మీద దాడి చేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుకనే 2వ వాక్యం 1వ అధ్యాయం 2వ వాక్యములో దేవుని వాక్కు ఏవేలుకు వచ్చినప్పుడు ఏవేలు ప్రజల మధ్యకు వచ్చి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి, ఈ విధమైనటువంటి పరిస్థితులు మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ సంభవించేనా? చూడండి, ఆలోచన చేయండి అని ఏవేలు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి మధ్య ఆనాడు సంభవించినటువంటి పరిస్థితులు ఎప్పుడు వారికి సంభవించలేదు, ఎప్పుడు వారు చూడలేదు. ఎంత భయానకమైన పరిస్థితులు వారి మధ్య చోటు చేసుకున్నాయంటే వారు భయపడుతూ కాలం వెళ్ళబుస్తూ ఉన్నారు. ఆ దినములలో దేవుడే ఆ ప్రజలను ప్రేమించి దేవుని వాక్కు ఏవేలుకు వచ్చినప్పుడు ఏవేలు ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏవేలు గ్రంథములో యోధా జాతి ప్రజలు ఏ విధముగా ఆనాడు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈనాడు కూడా మరి మనము భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. కొన్ని దినాల నుండి కరోనా వైరస్ ప్రభావానికి కొన్ని లక్షల మంది గురైపోయారు. కొన్ని లక్షల మంది, ప్రపంచ దేశాలు గడగడల వణుకుతూ ఉన్నాయి. భయానకమైన పరిస్థితులు మరి సమాజంలో చోటు చేసుకుంది. ఎంతోమంది మృత్యువాత పడ్డారు. 200 పైబడి దేశాలు ఈ మహమ్మారి కరోనా వైరస్ ప్రభావము మరి ప్రాగిపోయినట్లుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మన దేశంలో 12,000 పైబడి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇంకెన్నో వందల మంది, వేల మంది మరి క్వారంటైన్లో ఉన్నట్లుగా మనం వింటూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటి పరిస్థితులు, ఎప్పుడు మనం వినలేదు. మన పూర్వీకులు దినాలలో అనగా మన తండ్రులు, వారి తండ్రుల కాలంలో ఇలాంటివి సంభవించావో లేవో తెలియదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుంది. బయటికి రావడానికి కూడా ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. లాక్డౌన్ ఉన్నప్పటికీ అలాగే పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. భయపడుతూ ఉన్నారు. రేపటి భవిష్యత్తు ఏమిటో, రేపు రాబోయే దినాలలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజల ఆలోచనలు పడిపోయారు. రాజకీయ నాయకులు ఆలోచనలు పడిపోయారు. అలాగే పెద్దల ఆలోచనలు పడిపోయారు. తల్లిదండ్రుల ఆలోచనలు పడిపోయారు. ఈనాడు కుటుంబం, ఈనాడు సమాజం, ఈనాడు సంఘం, ఈనాడు దేశం ఈ భయంకరమైనటువంటి పరిస్థితులకు మరి ఎంతో ఆందోళన చెందుతూ ఉంది. మనము ఏవేలు గ్రంథములో వారికి వచ్చేటువంటి పరిస్థితులకు దేవుడు ఆ ప్రజలను ప్రేమించి ఏం చెప్పాడో మన బైబిల్లో చూస్తే, ఈనాడు కూడా ఆ విధంగా మనం చేస్తే దేవుని కార్యాలను మనం చూడగలం, దేవుని అద్భుతాలు మనం చూడగలం. వారు ఆ యొక్క మిడతల దాడి, గొంగళ పురుగుల దాడి, అలాగే పసర పురుగుల దాడి, అలాగే చీడ పురుగుల దాడి బైబిల్ యొక్క పండితులు ఏమని అంటారంటే, ఈ ఏవేలు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములను బట్టి విదేశీ సైన్యం యొక్క దాడి కావచ్చు, అలాగే ప్రకృతి పరమైనటువంటి విపత్తులు కావచ్చు, దేవుని యొక్క తీర్పులు కావచ్చు అని మరి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఆనాటి ప్రజలు దేవుడు వారి ముందు ప్రతిపాదించినటువంటి సత్యాల మీద నిలబడక వారి ఇష్టానుసారంగా జీవించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వారు కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా, భక్తి పరంగా వారు జీవితాలు పతనమైపోయాయి. వారి జీవితంలో దేవునికి సంతోషాన్ని కలిగించే భావాలు కానీ, భావోద్రేకాలు కానీ, జీవితం యొక్క విధానం కానీ, అలాగే జీవన విధానం కానీ లేదు. గనుక దేవుడు వారి మీదకి ఆ భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు మౌనం వహించాడు. ఇప్పుడు పిల్లరా, ఆ దేశం, ఆ యూదా జాతి
ఆ పరిస్థితులు మారాలి అంటే వారి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే వారు ప్రార్థన చేయుట, దేవుని వైపుకు తిరిగి వారు ప్రార్థన చేయుట. దేవుడు ఏబేలు ద్వారా యూదా జాతితో మాట్లాడినటువంటి మాటలు. అలా ఈనాడు కూడా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. రేపటి దినం ఏ విధంగా ఉంటుందో తెలియదు. మరి ఎంతోమంది మరి రాజకీయ నాయకులు, అలాగే మరి పెద్దలు, అలాగే అధికారులు ఎన్నో ప్రజల క్షేమం కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే 127 కీర్తన గ్రంథములో మనం చూసినట్లయితే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు కాపాడాలి. దేవుని సహకారం ఈ అధికారుల ప్రయత్నాలకి తోడుండాలి. అలాగే రాజకీయ నాయకులు ప్రజల మేలు కొరకు చేసే పనులకు తోడై ఉండాలి. దేవుడు కనికరిస్తే, దేవుని కనుదృష్టి మన దేశం మీద ఉంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది సత్యం. ప్రజలు ఈనాడు ఏ విధంగా ఉన్నారు, ఆనాడు ఏబేలు గ్రంథములో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈనాడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. కుటుంబాలు చూస్తే విలువలకు చోటు లేదు, అలాగే సమాజంలో చూస్తే విలువలకు చోటు లేదు. అలాగే పిల్లరా, మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి పాపం పెట్టిపోయింది. ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అలాగే ఒకరి మీద ఒకరు దాడి, ఒకరిని ఒకరు చంపుకోవడం, అలాగే ఒకరిని ఒకరు దోచుకోవడం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు కూడా పాడైపోతూ ఉన్నారు. అలాగే మరి ఎంతోమంది వ్యక్తులు చిన్న చిన్న పిల్లలను కూడా పాడు చేస్తూ ఉన్నారు. భయంకరంగా వ్యభిచారం ఎక్కువైపోయింది ఈనాడు. వ్యభిచారం ఇంటర్నెట్ ప్రభావానికి యవనస్తులు లోనైపోయారు. అసలు మంచి చెడు తేడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రజలు కూడా యూదా జాతి ప్రజలు, అలాగే పిల్లరా, వారు కూడా అంత భయంకరంగా జీవిస్తూ ఉండేవారు. అందుకనే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం 5వ వాక్యములో, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. మత్తులారా, ఎవరు మత్తులు? కుటుంబానికి, సమాజానికి, సంఘానికి, దేశానికి ప్రమాదకరమైనటువంటి భావాలు, భావోద్రేకాలు ప్రదర్శిస్తూ వారు చేసిన అపరాధాలను, పాపాలను సమర్థించుకుంటూ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారు మత్తులు. ఈనాడు మరి దేవుని భయం లేని వారు మత్తులు కారా? ఈనాడు కుటుంబానికి, కుటుంబ మేలుకు అనుగుణంగా, కుటుంబ అభివృద్ధికి అనుగుణంగా ఆలోచన హెచ్చించకుండా, అలాగే శ్రమను హెచ్చించకుండా మరి కుటుంబానికి ప్రమాదకరంగా జీవించేవారు మత్తులు కారా? అలాగే దేశానికి నష్టాన్ని కలిగించేవారు మత్తులు కారా ఈనాడు? గనుక ఆనాటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏవేలు ద్వారా ఏమిటి అంటే, మేలుకొని కన్నీరు విడువడి. చూడండి ఏ విధంగా కన్నీరు విడవాలి. మత్తులారా మేలుకొనుడి. అలాగే పిల్లారా కన్నీరు విడవమంటున్నాడు. ఏ విధంగా కన్నీరు విడవాలి పిల్లారా? మనం చూసినట్లయితే 8వ వాక్యం, మొదటి అధ్యాయం 8వ వాక్యం, యవనస్తురాలు వివాహమైనప్పుడు యవనస్తురాలు పెనిమిటిని పోగొట్టుకుంటే ఆక్రందన చేస్తుంది, రోధిస్తుంది, కన్నీరు పెడుతుంది. ఆ విధముగా కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలి పిల్లారా. పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా మెరుగైన పరిస్థితులు వారి కుటుంబానికి సంపాదించుకున్నారు, వారి దేశానికి సంపాదించారు. మనం బైబిల్లో చూసినట్లయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పిల్లారా, మనం చూసినట్లయితే ఏబేలు గ్రంథములో పిల్లారా యాజకులను ప్రార్థన చేయమంటాడు, పరిచారకులను ప్రార్థన చేయమంటాడు, అలాగే పెద్దలను ప్రార్థన చేయమంటాడు. ప్రజలందరూ మరి ప్రకటన చేయండి. ఒక దినం దేవుని సన్నిధిలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు మరి ప్రార్థన దినాన్ని ప్రకటన చేసి దేవునికి ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని, దేవుడు గొప్ప విడుదల మరి ఆ ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుడు ఏబేలు ద్వారా మనం మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లారా, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 12వ వాక్యములో, మనం 13వ వాక్యములో చూస్తే ఆయన అత్యంత కృప కలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అత్యంత కృప కలిగిన దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ప్రతి సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు పిల్లారా. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరు కావాలి.
దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దేవునికి పిల్లరా ఆజ్ఞలు అతిక్రమించి మరి పిల్లరా దేవుని నామాన్ని అగౌరవపరుస్తూ దేవునికి అగనిష్టంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు ఆ ప్రజలను ప్రేమించి ఎలాగా తన ప్రవక్త ద్వారా మాట్లాడాడో ఈనాడు ఎంతో మంది దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రపంచ దేశాలకు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాలలో మనము ఆనాడు యోవేలు గ్రంథములో ప్రజలు ఆ ప్రవక్త మాటకు ఏ విధంగా స్పందించి వారు పిల్లల విశ్వాసము నిలిపి పిల్లరా కన్నీటితో ప్రార్థన చేయడం మనం చూస్తాం, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడం మనం చూస్తాం, వారు దేవునికి సమాధాన పడడం మనం చూస్తాం. అప్పుడు మనం చూసినట్లయితే 21వ వాక్యములో దేవుడు పరిస్థితులన్నీ మార్చేస్తాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు యూదా జాతి వారు దేవునికి లోబడి కన్నీరును దేవుని సన్నిధిలో ఒలకబోసి పశ్చాత్తాపమును వ్యక్తపరిచి వారు ప్రార్థించినప్పుడు వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. దేవునికి సాధ్యమే, ఇది సత్యం, ఇది వాస్తవం. ప్రభు ఏమైనా చేయగలడు, అది ప్రార్థన ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే చేయగలడు. పిల్లరా ఆనాడు ప్రార్థన చేస్తారు కాబట్టి పిల్లరా యూదా జాతి వారు మంచి దినాలు చూడగలిగారు. కుదేలైపోయినటువంటి వారి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడింది. వారి మీదకి వచ్చినటువంటి దాడులు ఆగిపోయాయి. వారి నష్టం పోడ్చబడింది. వారు సంతోషించే రోజులు వారు చూడగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. గమనించండి. అలాగే మనం నమ్మిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనం చూసినట్లయితే 14వ అధ్యాయం నిర్గమకాండములో మరి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి మరి వారు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు ఆ ఐగుప్తు సైన్యం రథాల మీద తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు భయపడ్డారు. వారంతా ప్రార్థన చేస్తారు. మోషే కూడా ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేశాడు? మోషే కర్ర చూపగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఎన్నో కార్యాలు అద్భుతాలు చేస్తున్నవి దేవాది దేవుడు చేస్తున్నవి కోకొల్లాలు మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో చూస్తాం మనం. అలాగే న్యూ టెస్ట్మెంట్లోకి వస్తే 5 రొట్టెలు 2 చేపలను 1000 మందికి పంచిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన మరి గాలిని సముద్రమును గద్దించగా అది మిక్కిలి నిమ్మలమైపోయాను. ఆ విషయం మాత్రమే కాదు, ఆ సంఘటన మాత్రమే కాదు, ఇంకెన్నో ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు. చనిపోయిన వారిని బ్రతికించాడు. అది ఏ పరిస్థితి అయినా సరే, సమాజానికి, సంఘానికి, దేశానికి ప్రమాదాన్ని కలిగించే పిల్లరా అవి క్రిములైనా కీటకాలైనా అది ఆ వైరస్ అయినా సరే నిర్వీర్యం చేయగలిగే శక్తి దేవునికి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి ఉన్నది. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే పిల్లరా ప్రకృతి మీద యేసయ్యకి అధికారం ఉంది. అలాగే శరీరుగ్మతల మీద యేసయ్యకి అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, దెయ్యాల మీద యేసు ప్రభుకి అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, మరణముపై యేసయ్యకి అధికారం ఉంది. ఎందుకంటే సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. గనుక మనం ప్రార్థన చేస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే పిల్లరా మన దేశం కొరకు, అలాగే మన రాష్ట్ర ప్రజల కొరకు, మన కుటుంబాల కొరకు దేవుని ఆశ్రయించి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. బైబిల్ గ్రంథములో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. పిల్లరా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వాక్యములో, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వాక్యములో మనం చూస్తున్నట్లయితే పిల్లరా ప్రజలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రజలు వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు, పిల్లరా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. అలాగే బైబిల్ గ్రంథములో మనం చూస్తే మరి క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు మనం చూసినట్లయితే భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేనిని గురించి వేడుకొందరు అది పరలోకము నుండి అనుగ్రహింపబడును. ఇద్దరు ఆయన నామమున ఏకీభవించి దేనిని గురించి వేడుకొందరో అది పరలోకము నుండి అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన ద్వారా పరిస్థితులను పరిష్కరించే దైవ శక్తి, దేవుని శక్తి ఉద్భవిస్తుంది. మన సమస్యలు మాత్రమే కాదు, మన దేశ సమస్యలు మాత్రమే కాదు, ప్రపంచ స్థితిగతులను మార్చివేసే దేవుని శక్తి ఉద్భవిస్తుంది. కనుక ప్రార్థన ద్వారానే దేవుని యొక్క విడుదల,
బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా మన దేశ పరిస్థితులు మార్చబడతాయి, మన కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, మన సంఘ పరిస్థితులు మార్చబడతాయి పిల్లరా. అలాగే ప్రపంచ స్థితిగతులు మార్చబడతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనం విడుదల పొందగలం? ఈ భయం ఎప్పుడు తొలగిపోతుంది? ఈ కరోనా వైరస్ ప్రభావం మన దేశం నుండి తొలగిపోతుంది. ఎప్పుడు ఈ వైరస్ని ఎప్పుడు దేవుడు నిర్వీర్యం చేయగలడు? ఎప్పుడైతే మనం యోవేలు గ్రంథములో యూదా జాతి వారు ఏ విధముగా దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థించారో, భారముగా కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచి ప్రార్థన చేశారు. యూదా జాతి వారు మాత్రమే కాదు, పెద్దలు మాత్రమే కాదు, యాజకులు మాత్రమే కాదు, పరిచారకులు అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం వలన దేవుని శక్తి ఉద్భవించింది. వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈనాడు కూడా దేవుని శాశ్వతమైన ప్రేమను మనం ఆధారము చేసుకుని, దేవుని వాగ్దానములను మనం ఆధారము చేసుకుని, అలాగే యేసుక్రీస్తు శిలువ రక్తమును మనం ఆధారము చేసుకుని, మన దేశం పక్షమున, అలాగే మన రాష్ట్ర ప్రజల పక్షమున, అలాగే మన కుటుంబాల పక్షమున మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విడుదలిస్తాడు. ఈ భయంకరమైన పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తాడు. ప్రజలను భయపెడుతున్నటువంటి, నిద్ర లేకుండా చేస్తున్నటువంటి కరోనా వైరస్ నిర్వీర్యం చేయబడుతుంది. దేవుని శక్తి ద్వారా, అగ్ని ద్వారా దహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక మనం భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించేవారిగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మా దేశ పరిస్థితులను, మా రాష్ట్ర ప్రజల పరిస్థితులను మార్చగలవాడవు నీవు మాత్రమే ప్రభా. ఆనాడు యూదా జాతి ప్రజల పరిస్థితులను మార్చివేశావు ప్రభా. స్తోత్రములు తండ్రి. వారి ప్రార్థన విని ప్రభా అద్భుతములు చేసిన దేవుడు అయ్యా. ఈనాడు తండ్రి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన పరిస్థితులను మార్చండి ప్రభువా. దేవా, ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి ప్రభు. ప్రార్థించి ప్రతి విశ్వాసి ప్రార్థన, సేవకుని ప్రార్థన, సంఘ ప్రార్థన లేక ప్రతిఫలం ప్రభు. మా దేశ పరిస్థితులు మారిపోవాలా. కరోనా వైరస్ దహించబడాలి, నిర్వీర్యం చేయబడాలి తండ్రి. ప్రజలకు అనుకూలమైనటువంటి దినములు ప్రభువా ఎదురు కావాలి. అద్భుతం చేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరిన్ని పాటలు, వాక్యాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.